హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజివల్. ఈరోజు ఫోటోషాప్ లోపల జనరేటివ్ ఏఐని యూజ్ చేసుకొని మీరు చూస్తున్న ఇలాంటి ఇమేజెస్ని క్రియేట్ చేయడం ఎలా ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. అండ్ మీరు ఇక్కడ చూసే ప్రతి ఒక్క ఇమేజ్ అనేది జనరేటివ్ ఏఐతోనైతే క్రియేట్ చేసింది. అండ్ జనరేటివ్ ఏఐ అనేది కంప్లీట్లీ క్లౌడ్ బేస్డ్. సో మీరు క్రాక్డ్ వర్షన్స్ని యూజ్ చేస్తే అయితే వర్కౌట్ అయితే కాదు. అండ్ డెఫినెట్గా లైసెన్స్డ్ వర్షన్స్ అయితే యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీకు లైసెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ జనరేట్ అయిన ప్రతి ఒక్క ఇమేజ్కి మనం స్టోరీ బేస్డ్ లాగా యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసారు కదా, మంకీకి మొత్తం అంతా పూలతోని డెకరేట్ చేసి ఉంది. అండ్ సో ఇక్కడ థింగ్ ఏంటంటే కంప్లీట్గా ఇట్లాంటి ఇమేజ్ని జనరేట్ చేయాలంటే మనం ప్రాంప్ట్స్ని యూజ్ చేసి జనరేట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అయితే చాలా కష్టం. ఈవెన్ ఫోటోషాప్ లోపల కంపోజ్ చేయడం కూడా చాలా కష్టం. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ ప్రాంప్ట్స్ కూడా మొత్తం టోటల్గా చాట్ జీపీటీ నుంచి తీసుకోవచ్చు. మనకి అక్కడ ప్రాంప్ట్స్ మనకు కావాల్సినట్టుగా చాట్ జీపీటీ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో ఒకసారి చూద్దాం, అసలు మనం చాట్ జీపీటీకి వెళ్ళి కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇద్దాం. సో అక్కడ నుంచి మనం ఫోటోషాప్కి ఆ ప్రాంప్ట్స్ని జనరేట్ చేద్దాం, ఏం జరుగుతుంది అనేది. నేనైతే ప్రజెంట్ లైక్ కంప్లీట్గా ఇక్కడున్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఐల్ గో ఫర్ చాట్ జీపీటీ. ఓకే, సో చాట్ జీపీటీని ఓపెన్ చేశాక ఇక్కడ ఫోటోషాప్ జనరేటివ్ బెస్ట్ ప్రాంప్ట్స్ ఫర్ ఫోటోషాప్ జనరేటివ్ ఫిల్ అని చెప్పేసి టైప్ చేసిన. అండ్ జస్ట్ ఐ యూస్ ఎంటర్. సో ఇక్కడ మనకి చాట్ జీపీటీ అయితే కొన్ని టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ని అయితే జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ వీటితో మనం ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. వెరీ ఈజీ. ఇక్కడ చూసారా, ఎక్స్టెండ్ ద సీన్ విత్ ద మౌంటైన్స్ అండ్ సన్ రైజ్ ద బ్యాక్గ్రౌండ్ రియలిస్టిక్ లైటింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. జస్ట్ కాపీ దిస్. అండ్ మీరు ఇక్కడ ఫోటోషాప్కి వచ్చేసి యూ హ్యావ్ టు టేక్ వన్ న్యూ పేజ్, లైక్ న్యూ డాక్యుమెంట్ అయితే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వెబ్ ఎందుకు తీసుకుంటున్నా అంటే క్లియర్గా ల్యాండ్స్కేప్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ వెబ్ తీసుకుంటున్నా. ఐ జస్ట్ యూస్ ఓకే. సో ఫైన్. సో మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. మీరు ఇక్కడ కింద చూసారా, జనరేట్ ఇమేజ్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇది కనిపించినట్లయితే విండోస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ కాంటెక్చువల్ టాస్క్ బార్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో మనకి ఇక్కడ ఈ బార్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ అయితే చేయండి. అండ్ హియర్ వీ హ్యావ్ జనరేట్ ఇమేజ్ పాపప్. సో ఇక్కడ మీకు కావాల్సినట్టుగా ఏదైతే ప్రాంప్ట్ ఉందో, నేనైతే ప్రజెంట్ అక్కడ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నా కదా, ఈ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసాను. జస్ట్ యూస్ Ctrl+C అండ్ Ctrl+V. ఇక్కడ చూసారా, ఎక్స్టెండ్ ద సీన్ విత్ ద మౌంటైన్స్ అండ్ సన్ రైజ్ అని చెప్పేసి క్లియర్గా ప్రాంప్ట్ అయితే ఉంది. అండ్ రెఫరెన్స్ ఇమేజ్ కావాలనుకుంటే ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే ఆర్ట్ అండ్ ఫోటో అని చెప్పేసి ఉన్నాయి కదా, మీరు ఏవైనా రెఫరెన్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. సో నాకు ప్రజెంట్ అయితే నాకు ఎలాంటి రెఫరెన్స్ ఇవ్వాలని లేదు. ఐ జస్ట్ యూస్ జనరేట్. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ దీంట్లో కంప్లీట్గా మనకి 3 టైప్స్ ఆఫ్ జనరేటివ్ థింగ్స్ అయితే ఉంటాయి, ఇమేజెస్ అయితే వస్తాయి. మీకు కావాలి అనుకుంటే మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి జనరేటివ్ ఫిల్స్ అనేటివి 1000 వరకు ఉంటాయి. సో వీ కెన్ యూస్ వెరీ మచ్. లైక్ చూద్దాం. చూసారా, మొత్తం అంతా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది ఎంత లుకింగ్తోని. సో వీటిని మనం థంబ్నెయిల్స్కి కానీ లేదంటే ఏదైనా స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు ఆ స్టోరీ క్రియేట్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే కొన్ని ప్రాంప్ట్స్ అయితే గ్యాదర్ చేసి పెట్టాను డిఫరెంట్గా. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఏదైనా ఫుడ్ ఇమేజెస్కి వర్క్ చేస్తున్నా. సో డైరెక్ట్గా ఐ కాపీ దిస్ ప్రాంప్ట్ అండ్ ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నా, ఓల్డ్ వన్. జనరేట్ ఇమేజ్ అని ఉంది కదా, జస్ట్ Ctrl+V అండ్ పేస్ట్. అండ్ కావాలంటే మీరు వీటిని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు కావాల్సిన థింగ్స్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనం ఫోటోషాప్ లోపల కంప్లీట్గా ఒక స్టోరీని జనరేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టుగా. ఓకే, ఇక్కడ చూసారా, కంప్లీట్లీ ఎంత నీట్గా మనం ఫోటోతో క్యాప్చర్ చేసినా కానీ ఇంత నీట్గా వస్తాయో రావో తెలియదు. సో ఇంత నీట్గా జనరేట్ అవుతున్నాయి చూడండి. ఓకే, సో ఇలాంటి జనరేటివ్ ఫీల్డ్స్తోని స్టోరీ లైన్స్ని క్రియేట్ చేయొచ్చు. కంప్లీట్లీ ఒక స్టోరీ రైట్ చేసి ఇమేజెస్తో ప్లే చేయొచ్చు. ఓకే, చూసారా ఎంత డిఫరెంట్ క్రియేటివ్గా ఉన్నాయో. మీరు కనుక ఇలాంటి ఇమేజ్ని జనరేట్ చేయాలనుకుంటే మీరు కంప్లీట్గా లైసెన్స్డ్ వర్షన్స్ని అయితే యూజ్ చేయాలి. సో లైసెన్స్డ్ వర్షన్స్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇమేజెస్, మనం టూల్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మనకి 100% సపోర్టివ్గా ఉంటాయి. కొత్త టూల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ లైక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్ టూల్, అండ్ చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోతుంది ఒక ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయడం అనేది. సో అలాంటి లైసెన్స్డ్ వర్షన్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.